ఇంతకు ముందు వీడియోలో మటన్ తలకాయ కూర ఎలా వాష్ చేసుకోవాలో చెప్పాను కదండి. దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇది. మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్లో వాష్ చేసిన కూర, అలాగే ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్ళు వేసి ఉడికించుకోవాలి. తీసుకున్న కూర లేతదండి, సో నాకు 3 విజిల్స్ చాలన్నమాట. మీరేమైనా ముదురుది తీసుకుంటే 5-6 విజిల్ పెట్టుకోండి. ఇది విజిల్ వచ్చే లోపల నేను ఆనియన్ వేయించుకున్నాను కదా, దాన్ని పేస్ట్ చేసుకుంటాను. ఈ తలకాయ కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇదే అండి. మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేస్తారు, సో చూసి చేస్తున్నాను అనమాట. టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. మేము కూడా చాలా దినాలు అయింది తిని. అమ్మ వచ్చినారు కదా ఊరికి, సో అమ్మ కూడా ఇష్టమని తెప్పించాను అనమాట. మా సైడ్ అయితే కేజీ వచ్చేసి 1000 రూపీస్ అంట. మీ సైడ్ ఎంత ఉందో కామెంట్స్ చేసేయండి. అమ్మకు నువ్వే చేయమ్మా అని చెప్తే, లేదమ్మా నువ్వు చేయను బాగా చేస్తావని చెప్తున్నారు. సో అందుకే నేనే చేస్తున్నాను, లేకుంటే మా అమ్మాయి దీనికైనా ఇంకా టేస్ట్గా చేస్తారు. ఏమో మూడు లేకున్నట్లు ఉంది, నువ్వే చేయమ్మా అని చెప్తే నేను చేస్తున్నాను. కంటూ నేను చేసిన కూరకినా మా అమ్మ చేసిన కూర అంటేనే నాకు చాలా ఇష్టం అండి. అమ్మ చేతిలో మ్యాజిక్ ఉంటుంది కదా, ఏమో అమ్మకి ఇంట్రెస్ట్ లేకున్నట్లు ఉంది. సో నువ్వే చేయమంటే నేనే చేస్తున్నాను. దీని కాంబినేషన్లో చపాతీలో కానివ్వండి, రైస్లో కానివ్వండి సూపర్గా ఉంటుందండి. ఈ మేక తలకాయ కూరకి అంటే మెయిన్గా అంటే మంచిగా వాష్ చేసుకోవాలండి. నీచు వాసన అనేది ఉండకూడదు అనమాట. నేనైతే పైన బ్లాక్ కలర్ ఉంటుంది కదండి, అది మంచిగా కడిగేస్తాను అనమాట. ఒక 8-10 వాటర్లో కడుగుతాను. స్టార్టింగ్లో చూపించాను కదా మీకు, వాటర్ అనేది అంత వైట్గా రావాలన్నమాట. అప్పుడే మాకు నీచు వాసన అనేది పోతుంది. సో ఇంగ్రీడియంట్స్ చూసారు కదా ఏమేమి వేసానని. లాస్ట్గా గరం మసాలా అలాగే కొత్తిమీర వేసేస్తే మా కూర రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. కూర చాలా గట్టిగా ఉంటే అంత టేస్ట్ రాదండి, కొంచెం లైట్గా నీళ్ళు ఉండాలన్నమాట. సో ఇలా సూప్ లాగా ఉండాలని అన్నమాట. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ వేసుకోండి. బాయ్.